హాయ్ అండి. వెల్కమ్ టు అయాన్స్ ఫ్యాషన్స్. ఈరోజు నేను మీకు వర్క్ శారీస్‌కి వచ్చే బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండీ! అది ఒక్కొక్క శారీకి ఒక్కొక్కలా వస్తుంది. ఈ శారీ చూడండి. శారీ అంతా చాలా బావుంది. కట్ వర్క్ వచ్చి ఫుల్ హెవీ వర్క్ వచ్చిందండి. కానీ బ్లౌజ్ పీస్ మాత్రం వర్క్ అనేది సరిగ్గా ఇవ్వలేదండి. చాలా షార్ట్‌గా ఇచ్చాడు. బ్లౌజ్ చూపిస్తాను చూడండి. హ్మ్. శారీ అయితే చాలా బావుందండి. కలర్ కాంబినేషన్ అది వర్క్ కూడా చాలా బావుంది. కానీ బ్లౌజ్ చూసేసరికి వాడు వర్క్ అంతా బాగా షార్ట్ ఇచ్చేసాడండి. అది బ్యాక్‌కి ఇచ్చాడు. పైనేమో హై నెక్ ఇచ్చేసాడు. కస్టమర్ ఏమో నాకు హై నెక్ అసలు వద్దండి. నెక్ కొంచెం డీపే పెట్టమన్నారు. అప్పుడు ఏం చేశానంటే ఇలా మనకి కట్ వర్క్ లేస్ వస్తుంది కదండీ! ఆ లేస్ తీసుకొని ఈ విధంగా డిజైన్ చేశాను. ఈ బ్లౌజ్ ఇలా రావడానికి నేను ఎంత కష్టపడ్డానో మీకు చూపిస్తాను. బ్లౌజ్ పీస్ ఫ్రంట్ సైడ్ పెట్టాను. ఇది బ్యాక్ ఇచ్చాడండి. దాన్ని నేను ఫ్రంట్ సైడ్‌కి పెట్టాను. కస్టమర్ ఆది బ్లౌజ్ చూపిస్తాను చూడండి. కస్టమర్ ఆది బ్లౌజ్ వచ్చేసి మనకి ఆ వర్క్ అనేది ఈ బ్లౌజ్‌కి వర్క్ అనేది ఇక్కడ వరకు ఇచ్చాడండి. కస్టమర్ ఆది బ్లౌజు మెజర్‌మెంట్ చూస్తేనేమో 2 ఇంచెస్ ఇంకా ఎక్స్ట్రా ఉందండి. అప్పుడు నేను దానికోసమని మళ్ళీ ఇది ఫ్రంట్ సైడ్ పెట్టి బ్యాక్ ఓపెన్ ఇచ్చి వేరే కట్ వర్క్ లేస్ వేశాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉందండి. దానికోసం మళ్ళీ ఒక సిల్వర్ లేస్ తీసుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్‌కి పెట్టేశానండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి నెక్ ఈ విధంగా పెట్టి దీనికి బ్యాక్ ఓపెన్ ఇచ్చాను. దీనికోసం నేను మళ్ళీ సిల్వర్ కట్ లేస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇవి ట్రెండింగ్‌లో ఉన్నాయి కదా! ఈ లేస్ వచ్చేసి మీటరు 100 రూపీస్ అండి. కానీ చాలా మంచి లుక్ వస్తుంది. ఫుల్ బండిల్ తీసుకుంటే ఇంకా మనకి కాస్ట్ అనేది తక్కువే పడుతుందండి. లుక్ అయితే చాలా బాగుంటుంది. కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇది వచ్చేసి ఇంటి దగ్గర తీస్తున్నానండి. షాప్ దగ్గర టైం అయిపోయిందని చెప్పేసి ఇంటికి వచ్చేసానండి. ఇంటి దగ్గర స్టిచ్ చేద్దామని చెప్పి తీసుకొచ్చాను. బ్లౌజ్ అర్జెంట్గా ఇవ్వాలి. ఈ లేసు కింద నెట్‌తో వస్తుందండి. ఆ నెట్ చివర అలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈజీగా ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి స్టోన్ ఉంది కదా! అటు సైడ్ మనం హ్యాండ్‌తో మనం స్టిచ్ చేసుకోవాలండి. ఫుల్‌గా వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ నాకు అవ్వలేదండి. ఫాస్ట్‌గా స్టిచ్ చేయాలని చెప్పేసి ఆపేసాను. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ఎలాంటి వీడియో అయినా సరే నేను చేసి పెడతానండి. వీడియో కొంచెం తీయడానికి నాకు కష్టమే కానీ అయినా సరే ట్రై చేస్తానండి. నేను యూట్యూబ్‌కి కొత్త. వీడియోస్ చేయాలని నాకు వచ్చిన వర్క్‌ని అందరికీ షేర్ చేసుకోవాలని చెప్పి వీడియోస్ చేస్తున్నాను. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఈ స్టోన్ లేస్ స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను. ఎందుకంటే అక్కడి నుంచి వీడియో చేయడానికి అవ్వలేదండి. ఇది స్టెప్ వైపు వచ్చింది కదా! చిన్నది తక్కువైందని చిన్న పీస్ అటాచ్ చేశాను. దానికి ఇటు సైడ్ అయితే మనకు స్టెప్ పెట్టుకుంటాం కదండీ! అతికేమీ కనిపించదు. అటు సైడ్ అయినా కనిపించదు కానీ ఎందుకని ఇటు సైడే అతుకొచ్చేలా వేశాను. స్టిచ్ చేసిన తర్వాత మనకేం కనిపించదండి. హ్యాండ్‌తో మాత్రం వర్క్ కంపల్సరీ చేయాలండి. లేకపోతే లేస్ అనేది పైకి లేచిపోయినట్టు వస్తది. అలా కాకుండా హ్యాండ్‌తో నీడిల్‌తో స్టిచెస్ వేయాలి. బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకో ఫ్రంట్ పార్ట్‌లో మనకి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా వచ్చింది కదండీ! వాడు 2 ఇంచెస్ పొడుగు తక్కువ ఉందని చెప్పి దానికి మళ్ళీ నేను సిల్వర్ కలర్ లేస్ తీసుకొని వేశాను బార్డర్ లాగా కింద. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వచ్చిందండి. ఓపెన్ పెట్టాను. టాజల్స్ వచ్చేసి అలా చేశానండి. ఫ్లవర్స్ టాజల్స్ పెట్టాను. బ్లౌజ్ అంతా అలా కంప్లీట్ అయిందండి. వర్క్ ఎలా వచ్చినా సరే దాన్ని మనము అడ్జస్ట్ చేసుకొని ఎలా అయితే ఆది మెజర్మెంట్ ముందు చూసుకోవాలండి. దాని తర్వాత ఆ బ్లౌజ్ని ఎలా అయితే చేయాలో ఆలోచించి చేయాలి. ఈ బ్లౌజ్ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.